నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరపల్లి, నాగాపూర్, పాలేపూర్, రాజేశ్వర్, గాండ్లపేట, సాయిరాం, బాల్కొండ, కిసాన్ నగర్, కనికరం, గంగాధర్, వేల్పూర్, వెంకటాపూర్, మహిపాల్, మల్లయ్య ఆనందంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి బాల్కొండ అసెంబ్లీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ అన్న నాయకత్వంలో నిజమైన పేదోడి స్వంత ఇంటి కల నెరవేర్చిన సందర్భంగా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. కృతజ్ఞతలు తెలిపారు. నాగపూర్ గ్రామం ఉండేవాళ్ళు ఇల్లు కూడా లేక మస్తు సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకోగలుగుతున్నారు. ఎందుకంటే సునీల్ అన్న గారు చాలా సహాయం చేశారు. అందులో భాగంగా పాలెపు నర్సయ్య గారు ఉంటారు మా ఊరిలో, వారు కూడా చాలా సహాయం చేశారు. ఈ దృష్టిని సీఎం గారికి తీసుకెళ్ళిండ్రు. ఎందుకంటే ఇక్కడ ఇండ్లు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు వారికి తెలియదు కదా, అందుకోసమని చాలా సహాయం చేశారు. చాలా నా పేరు పాలేపు రాజేశ్వర్, నిజామాబాద్ డిస్టిక్ కమ్మరపల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందినవాడిని. నేను ఇందిరమ్మ కమిటీలో మెంబర్గా ఉన్నాను. నాతో పాటు కృష్ణ, మల్లయ్య, హరీషు, హర్షిని మరియు ఆమని గారు, అలాగే మన ఎంపీ కమ్మరపల్లి ఏఎంసీ చైర్మన్ నర్స గారు కూడా మాతో పాటు సహకరించి ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని సరైన వారిని ఎంపిక చేసి మాకు ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మన నాగపూర్ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాకు 83 ఇండ్లు మంజూరైనాయి. ఇప్పటి వరకు మాకు దాదాపు 40 ఇండ్లు కట్టడం జరుగుతుంది. అందులో భాగంగా బేస్మెంట్ వరకు కట్టిన ఒక 10 నుండి 15 ఇండ్లకు ₹1,00,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే స్లాబ్ లెవెల్కి వచ్చిన వాటికి కూడా ఫోటోలు తీసుకెళ్ళినారు. వాటికి కూడా డబ్బులు తొందరలో వస్తాయని ఆశిస్తున్నాను. అదే మాదిరిగా ఒక ఇల్లు కూడా స్లాబ్ చేయడం జరిగింది. మాకు ఎంత తొందరగా డబ్బులు మాకు బ్యాంక్ ఖాతాలో జమ చేసుకుంటే మా లబ్ధిదారులు అంత తొందరగా ఇల్లు కట్టుకొని సంతోషపడతారని ఆశిస్తున్నాను. అందులో భాగంగానే మన గ్రామాన్ని ప్రైవేట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి సహకరించినటువంటి మన ముత్యాల సునీల్ గారికి మరియు ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నాగపూర్ ప్రజల తరపున. అలాగే లబ్ధిదారులందరూ కూడా 10 సంవత్సరాల కళ, పేదవారికి ఇల్లు లేక ఎంతోమంది పూరి గుడిసెలో ఉండి చాలా కష్టంతో వర్షాల్లో ఎండల్లో కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ మన రేవంత్ అన్న సర్కార్ వచ్చి నుంచి ప్రజాపాలనలో మనకు ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. చాలా సంతోషంగా నాగపూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా మేము కమిటీ మెంబర్లం కూడా సెలక్షన్లో కూడా ఎవ్వరికి ఏ లోటుపాటు లేకుండా ఏమి ఆశించకుండా నిజాయితీగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికే ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. కమిటీ మెంబర్గా నేను ఇందిరమ్మ కమిటీలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నానని. తెలుగులో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకకు మన అన్న సునీల్ గారు తక్కువ రేటుకు పాయింట్స్ పెట్టి బట్టాపూర్ నుండి తక్కువ రేటుకు ఇసుక ఇవ్వడం జరుగుతుంది. అందుకు చాలా హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మన గత ప్రభుత్వంలో 6,000 నుండి 6,500 ఇసుక ఉన్నది, ఇప్పుడు 3,500కి వస్తుందంటే చాలా సంతోషకరమైన విషయము. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సునీల్ గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. గాండ్లపేట ఆధ్వర్యంలో బండి సతీష్ ఇందిరమ్మ ఇల్లు పుట్టింగ్ తీయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. టంటం రాజుబాయి రెడ్డి, సునీల్ రెడ్డి ఇల్లు ఇచ్చిన దానికి అందరికి పేరు పేరున దండాలు వేడుతున్నా. మీకు నమస్కారం. గాండ్లపేట విలేజ్ గ్రామం ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ విలేజ్లోని 12 అయినాయి. దాంట్లో 2 రిజెక్ట్ అయినాయి, 10 ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీలోని ఇసంపల్లి సాయిరాం అని నేను రాజేంద్ర ప్రసాద్ ఈ పనులు చేయిస్తున్నాము. ఇందిరమ్మ కమిటీ లబ్ధిదారుల తరపున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజల తరపున రేవంత్ రెడ్డి గారికి, సునీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేయండి. సాయిరాం, రాజేంద్ర ప్రసాద్ కానీ అన్నిటికి కానీ వాళ్ళు బాధపడుతున్నారు. మా తోట రూపాయి తీసుకుంటారు. మా గురించి గరీబులని రేకులీళ్ళు కట్టుకుంటున్నామని బాధపడుతున్నారు. ఏం తీసుకుంటలేరు.
బాల్కొండ మండల్ కిషన్ నగర్ గ్రామంలో నా పేరు కనికెరపు గంగాధర్. నేను కిషన్ నగర్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ని. బాల్కొండ మండలంలో ఇందిరమ్మ ఇండ్లని శాంక్షన్ చేయడం జరిగింది కిషన్ నగర్ గ్రామంలో. అందులో గరీబు వాళ్ళకే సెలక్షన్ చేయడం జరిగింది. ఈ కమిటీలో రాజలింగం సభ్యులు ఉంటారు, నరేష్ ఉంటారు, ప్రవీణ్ కుమార్ అనే వీళ్ళందరూ ఇందిరమ్మ కమిటీలో ఉంటారు. ప్రభుత్వం 42 ఇళ్ళు శాంక్షన్ చేయబడ్డది. అందులో 37 ఇళ్ళు వరకు జరుగుతున్నది. అందులో భాగంగా ఒక ముస్లిం ఆమెకు ₹1,00,000 సుగా బ్యాంకులో జమ చేయడం జరిగింది కాంగ్రెస్. ఈ ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఈ ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసినందుకు కిషన్ నగర్ గ్రామంకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కిషన్ నగర్ గ్రామం తరఫున, కమిటీ తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, విలేజ్ తరఫున మరియు లబ్ధిదారులు అందరూ వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఈ ఇందులో ఇన్ఛార్జ్ సునిరెడ్డి గారికి, మరియు చైర్మన్ల గారికి, ఇరవతి లైనన్న గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మానాల మోహనన్న గారికి, వీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇందిరమ్మ కమిటీ సభ్యుడిని జక్క రాజలింగం. ఈ రేవంత్ రెడ్డి మాకు ఈ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసిన దానికి మరింత మేము కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుని మరింత ముందుకు కొనసాగుతామని కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సునీల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వందనాలు. రేవంత్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి నమస్కారం. నాకు సునీల్ రెడ్డి గారికి ఫస్ట్ అంటే మా ఏరియా ఇన్ఛార్జ్ కాబట్టి తనకు ప్రత్యేక వందనాలు చెప్తున్నా. ఈ పిల్లాడు వాడు వికలాంగుడు, వాడికి బాగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను ఎన్నో రకాల నీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ నేను ముందడికి తీసుకుపోతా, నువ్వు రారా అని చెప్పేసి తీసుకొని వచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మా వెనక మా మల్లయ్య ఉన్నాడు, తర్వాత ఆనందం ఉన్నాడు, మా కమిటీ సభ్యులం అందరం ఆడికి ఒక ఇందిరమ్మ కమిటీ ఇండ్లల్లా వీడికి కూడా ఒక వికలాంగుడు కాబట్టి వీడికి మంజూరు చేపిద్దామని చెప్పేసి నా కోరికతోని అందరితో ఆఫీసర్లతో కూడా మాట్లాడి వాడికి కావాల్సిన హెల్ప్ చేద్దామని నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, తర్వాత సునీల్ రెడ్డి గారికి చెప్పగలుగుతున్నా. ఇది వెంకటపురంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన నరేష్ గారికి ఇచ్చిన దానికి